అందరికీ నమస్కారం. తెలుగు భక్తి సాంగ్స్ బై ప్రజ్ఞ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం భగవద్గీత 18వ అధ్యాయం సంపూర్ణంగా నేర్చుకుందాం. ఈ అధ్యాయం పేరు మోక్ష సన్యాస యోగం. ఈ అధ్యాయం మొత్తం భగవద్గీతకు ముగింపు. కర్మ, భక్తి, జ్ఞాన మరియు త్యాగాల యొక్క పరమార్థాన్ని వివరిస్తుంది. ఈ ఒక్క అధ్యాయంతో భగవద్గీత పాఠం సంపూర్ణమవుతుంది. ఈ అధ్యాయంలో మొత్తం 78 శ్లోకాలు ఉన్నాయి. ఇవి మనకు జీవితంలో త్యాగం, ధర్మం, కర్తవ్యబద్ధత, భక్తి మరియు మోక్షం గురించి లోతైన అర్థాలను అందిస్తాయి. మొదటి శ్లోకం. అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్కేసి నిషూదన. వివరణ. ఆజానుబాహో, ఇంద్రియ నియామకుడవు, కేశీయను రాక్షసుడిని చంపినవాడవు అగు ఓ కృష్ణ, సన్యాసము యొక్కయు త్యాగము యొక్కయు యథార్థమును వేరువేరుగా తెలియగోరుచున్నాను. రెండవ శ్లోకం. కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః. వివరణ. ఓ అర్జున, కొందరు కామ్యకర్మలను నిషిద్ధ కర్మలను వదులుటయే సన్యాసమనియు, మరికొందరు వివేకశీలురగు పండితులు సమస్త కర్మల యొక్క ఫలమును త్యజించుటయే త్యాగమని చెప్పుదురు. మూడవ శ్లోకం. త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః యజ్ఞదాన తపః కర్మ నత్యాజ్యమితి చాపరే. వివరణ. కొందరు కర్మలన్నీయు బంధం కలిగించుననియు దోషము వలె వాటిని త్యజించమని చెప్పుదురు. మరికొంతమంది యజ్ఞ దాన తపః క్రియలను యావజ్జీవం విడువరాదని చెప్పెదరు. నాలుగవ శ్లోకం. నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరత సత్తమా త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధ సంప్రకృతితః. వివరణ. ఈ కర్మత్యాగ విషయమున నా నిర్ణయమును చెప్పేద వినుము. ఈ శాస్త్రముల యందు చక్కగా చెప్పబడినది. ఐదవ శ్లోకం. యజ్ఞదాన తపః కర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. వివరణ. యజ్ఞములు, దానములు, తపస్సులు ఫలాభిలాష లేని ప్రజ్ఞావంతులకు చిత్తశుద్ధిని కలుగజేయును. వీటిని వదులుట తామస గుణమే అగును. ఆరవ శ్లోకం. ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. వివరణ. బంధం కలిగించునని ఈ యజ్ఞదాన తపఃకర్మలు మానరాదు. ఈశ్వరార్పణ బుద్ధితో నేను కర్తను కాను అనే అభిప్రాయం లేక నిష్కామముగా చేయవలెనని నా ఉత్తమమగు అభిప్రాయం. ఏడవ శ్లోకం. నియతస్య తు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహాత్ తప్య పరిత్యాగః తామసః పరికీర్తితః. వివరణ. శాస్త్రముచే నియమించబడిన కర్మను వదులుట వలన దోషమును నరక ఫలమును పొందెదరు. అవివేకముచే
కర్మయందలి కష్టమునకు జంకి సోమరితనం వలన వదిలిన వారికి ఆత్మశుద్ధి కలుగక తామస పరిత్యాగమగును. 8వ శ్లోకం. దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశ భయాత్యజేత్ సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగ ఫలం లభేత్. వివరణ. ఎవరు శరీర ప్రయాస కలుగునని దుఃఖమును కలుగచేయునని తలచి విద్యుక్తముకు ధర్మమును విడిచిపెట్టును అట్టి త్యాగము రాజస త్యాగమై త్యాగ ఫలము పొందడు. 9వ శ్లోకం. కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతేర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగ సాత్వికో మతః. వివరణ. శాస్త్ర విధిని ఎరిగి సహనం కలిగి అభిమానమును ఫలమును వదిలి చేయవలసిన కార్యమును కొంచెమైనను విడువక చేయబడు కర్మ శ్రేష్టమై సాత్విక త్యాగం అనబడు. 10వ శ్లోకం. నద్వేష్ట్య కుశలం కర్మ కుశలేనానుషజ్యతే త్యాగి సత్వ సమావిష్టో మేధావి చిన్న సంశయః. వివరణ. సత్వగుణము గల ప్రజ్ఞాశాలి సంశయములను పోగొట్టుకున్నవాడు సంసార బంధనముకు కారణమైనది కష్టమైన తన విద్యుక్త కర్మను ద్వేషించడు. చేయుటకు సులువు సుఖము అగు కర్మ యందు ఆసక్తుడు గాడు. 11వ శ్లోకం. నహి దేహ భృతా సఖ్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మ ఫలత్యాగి సత్యాగీత్యభిధీయతే. వివరణ. కర్మలను నిశ్శేషముగా వదులుట దేహదారియకు జీవునకు సాధ్యము కాదు. తన దేహ సంరక్షణను నిర్వర్తించుకొనుచు కర్మఫలమును త్యజించుటయే సన్యాసి అని చెప్పబడును. 12వ శ్లోకం. అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. వివరణ. కర్మఫల త్యాగము చేయని వారికి పుణ్యఫలమగు స్వర్గమును పాప ఫలమగు నరకమును సుఖదుఃఖ మిశ్రమమగు మానవ జన్మను వారి కర్మానుసారముగా పొందుచున్నారు. కర్మఫల త్యాగులకు ఈ ఫలములు కలుగక మోక్షమును పొందెదరు. 13వ శ్లోకం. పంచైతాని మహాబాహో కారణాని నిబోధ మే సాంఖ్యే కృతాంతతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. వివరణ. మహాబాహుబలి అర్జున, సమస్త కర్మలు నెరవేరుటకు కర్మకాండ యొక్క అంతమును తెలుపు తత్వజ్ఞానమనుడు సాంఖ్యశాస్త్రమందు చెప్పబడిన ఈ 5ను కారణమై ఉన్నవి. వాటిని నా వలన తెలుసుకును. 14వ శ్లోకం. అధిష్టానం తథా కర్త కరణం చ పృథక్విదం వివిధాశ్చ పృథక్ చేష్టా దైవం చైవాత్ర పంచమం. వివరణ. శరీరము, కర్త, వివిధ ఇంద్రియములు, వివిధ రకాల కృషి, దైవానుగ్రహము ఇవే కర్మ యొక్క 5 అంగములు. 15వ శ్లోకం. శరీరవాంగ్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః. 16వ శ్లోకం. తత్ప్రయోం సతి కర్తారం ఆత్మానం కేవలం తు యః పశ్యత్యకృత బుద్ధిత్వాత్
నసపశ్యతి దుర్మతిః. వివరణ: శరీరము, వాక్కు, మనస్సులచే ఏ కర్మ జరిగినా అది మంచిదైనా లేదా చెడైనా ఈ 5 దానికి కారణములు. ఇది అర్థం కాని వారు ఆత్మయే నిజమైన కర్త అనుకుంటారు. మలిన బుద్ధితో ఉన్నటువంటి వారు యథార్థమును గ్రహింపలేరు. 7వ శ్లోకం. యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే హత్వాపి స ఇమాన్ లోకాన్ నహంతి న నిబధ్యతే. వివరణ: కర్తృత్వ అహంకార భావమును విడిచిపెట్టి బుద్ధి మమకారాసక్తి రహితముగా ఉండేవారు ప్రాణులను సంహరించినా సరే వారు చంపినట్టు కాదు మరియు కర్మబంధనములకు లోను కారు. 18వ శ్లోకం. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధా కర్మ చోదన కరణం కర్మ కర్తేతి త్రివిధః కర్మ సంగ్రహః. వివరణ: కర్మ చేయుటకు కారణము తెలివి, తెలియదగిన వస్తువు, తెలియవాడని 3 విధములుగా ఉన్నవి. అట్లే కర్మకు ఆధారము ఇంద్రియములు చేయువాడు, చేయుట అని 3 విధములుగా ఉన్నవి. 19వ శ్లోకం. జ్ఞానం కర్మ చ కర్తా చ త్రిధైవ గుణ భేదతః ప్రోచ్యతే గుణ సంఖ్యానే యథావత్ శృణుతాన్యపి. వివరణ: జ్ఞానము గుణభేదముచే 3 విధములుగా, అట్లే సత్వాది భేదముచే కర్తవ్య కర్మలు 3 విధములుగా నున్న వారి స్వరూపములను చెప్పెద విను. 20వ శ్లోకం. సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. వివరణ: ఏ జ్ఞానము చేతనైతే సమస్త విభిన్నమైన జీవరాశులలో ఒకే అవిభక్తమైన అనస్వరమైన అస్తిత్వం ఉన్నట్టు తెలుసుకోబడుతుందో ఆ జ్ఞానము సత్వగుణములో ఉన్నట్టు. 21వ శ్లోకం. పృథక్త్వేన తు యత్ జ్ఞానం నానాభావాన్ పృథగ్విధాన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం. వివరణ: ఏ జ్ఞానము చేతనైతే భిన్న భిన్న దేహములలో ఉన్న నానా రకాల ప్రాణులు వేర్వేరుగా ఒకదానికొకటి సంబంధం లేనట్టుగా చూడబడతాయో ఆ జ్ఞానము రాజసికమని గ్రహించుము. 22వ శ్లోకం. యత్తు కృత్స్నవదేకస్మిన్ కార్యే సక్తమహైతుకం అతత్వార్థవదల్పం చ తత్తామసముదాహృతం. వివరణ: సంపూర్ణ సృష్టి అంతా ఈ భిన్న భిన్న భాగములే అన్న విషయంలో పూర్తిగా మనిషిని తనమునకలైపోయేట్టు చేసి తర్కబద్ధముగా లేకుండా మరియు సత్యదూరముగా ఉండే జ్ఞానము తామసిక జ్ఞానము అని చెప్పబడుతుంది. 23వ శ్లోకం. నియతం సంగరహితం అరాగద్వేషతః కృతం అఫలప్రేప్సునా కర్మ యత్తత్ సాత్వికముచ్యతే. వివరణ: శాస్త్రము చే నియమింపబడి ఫలాపేక్ష లేని వానిచే చేయబడినది, శత్రుమిత్రులందు రాగద్వేషము లేని ఆ శక్తిరహితముగా చేయబడు కర్మ సాత్వికమనబడు.
24వ శ్లోకం. యత్తు కామేత్సునా కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజసముదాహృతం. వివరణ. స్వార్థ కోరికచే ప్రేరేపితమై అహంకారముచే చేయబడినట్టి మరియు తీవ్ర ప్రయాసతో కూడిన పని రజోగుణములో ఉన్నదని చెప్పబడును. 25వ శ్లోకం. అనుబంధం క్షయం హింసాం అనపేక్ష చ పౌరుషం మోహాదారభ్యతే కర్మ యత్తతామసముచ్యతే. వివరణ. తాను చేయు కర్మ వలన మేలు కలుగున కీడు కలుగున అని యోచించక, విజ్ఞుల సలహాను తీసుకొనక, ధనవ్యయము తన దేహశక్తిని యోచించక, తాను చేయు కర్మ వలన తనకు ఇతరులకు కలుగు బాధను ఆలోచించక అజ్ఞానముతో చేయు కర్మ తామస కర్మయై ఉన్నది. 26వ శ్లోకం. ముక్త సంగోనహంబాది ధృత్యుత్సాహ సమన్వితః సిద్ధ్య సిద్ధ్యోర్నిర్వికారః కర్తా సాత్విక ఉచ్యతే. వివరణ. అహంకార మమకార రహితముగా ఉన్నవారు మరియు ఉత్సాహము దృఢ సంకల్పము కలవారు, జయాపజయముల పట్ల ఉదాసీనముగా ఉన్నవారు సత్వగుణ కర్తలు అని చెప్పబడ్డారు. 27వ శ్లోకం. రాగి కర్మ ఫల ప్రేప్సు లుబ్ధో హింసాత్మకో శుచిః హర్ష శోకాన్వితః కర్తా రాజసః పరికీర్తితః. వివరణ. కర్మఫలముల పట్ల ఆసక్తితో ఉంటూ దురాశ గలవాడై హింసా ప్రవృత్తి కలిగి అపవిత్రతతో ఉండి మరియు హర్షశోకములచే ప్రభావితమవుతూ ఉండే కర్త రజోగుణములో ఉన్నట్లు పరిగణించబడతాడు. 28వ శ్లోకం. అయుక్తః ప్రాకృతః స్తబ్ధః శఠో నైష్కృతికోలసః విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే. వివరణ. శిక్షణారాహిత్యంతో ఉన్నవారు తుచ్చులు, మూర్ఖులు, ధూర్తులు, నీచులు, బద్ధకస్తులు, నిరాశతో ఉండేవారు మరియు నిర్లక్ష్యంతో కాల విలంబన చేసే కర్తలను తమోగుణ కర్తలు అంటారు. 28వ శ్లోకం. అయుక్తః ప్రాకృతః స్తబ్ధః శఠో నైష్కృతికోలసః విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే. వివరణ. క్రమశిక్షణారాహిత్యంతో ఉన్నవారు తుచ్చులు, మూర్ఖులు, ధూర్తులు, నీచులు, బద్ధకస్తులు, నిరాశతో ఉండేవారు మరియు నిర్లక్ష్యంతో కాల విలంబన చేసే కర్తలను తమోగుణ కర్తలు అంటారు. 29వ శ్లోకం. బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు ప్రోచ్యమానమశేషేణ పృథక్త్వేన ధనంజయ. వివరణ. ఇక వినుము ఓ అర్జున, ప్రకృతి త్రిగుణముల ప్రకారముగా బుద్ధి మరియు ధృతిల యందు భేదమును విస్తారముగా వివరిస్తాను. 30వ శ్లోకం. ప్రవృత్తించ నివృత్తించ కార్యకార్యే భయాభయే బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధి సా పార్థ సాత్వికి.
వివరణ. ఓ పార్థ, ఏది సరియైన పని, ఏది చెడు పని, ఏది కర్తవ్యము, ఏది కర్తవ్యం కాదు, దేనికి భయపడాలి, దేనికి భయపడనవసరం లేదు, ఏది బంధకారకము, ఏది మోక్షకారకము అని అర్థమైనప్పుడు బుద్ధి సత్వగుణంలో ఉన్నది అని చెప్పబడింది. 31వ శ్లోకం. యయా ధర్మమధర్మం చ కార్యం చ కార్యమేవ చ అయదావత్ ప్రజానాతి బుద్ధిః సా పార్థ రాజసి. వివరణ. ఎప్పుడైతే బుద్ధి ఏది ధర్మము, ఏది అధర్మము అన్న అయోమయంలో ఉంటుందో, ఏది సరి అయిన ప్రవర్తన, ఏది తప్పుడు ప్రవర్తన అని తెలుసుకోలేకపోతుందో అప్పుడు ఆ బుద్ధి రజోగుణంలో ఉన్నట్టు. 32వ శ్లోకం. అధర్మం ధర్మమితియా మన్యతే తమసావృత సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధిః సా పార్థ తామసి. వివరణ. ఓ పార్థ, చీకటితో ఆవృతమై ఉండి అధర్మమునే ధర్మం అనుకుంటూ అసత్యమును సత్యమని భావిస్తూ ఉండే బుద్ధి తమోగుణ బుద్ధి. 33వ శ్లోకం. ధృత్యయా ధారయతే మనః ప్రాణేంద్రియ క్రియాః యోగేన వ్యభిచారిణ్యా ధృతిః సా పార్థ సాత్వికీ. వివరణ. యోగము ద్వారా పెంపొందించుకున్న దృఢచిత్త సంకల్పము మరియు మనస్సు ప్రాణవాయువులు ఇంద్రియముల యొక్క కార్యకలాపములకు ఆధారముగా ఉన్న సంకల్పాన్ని సత్వగుణ దృఢ మనస్కత అంటారు. 34వ శ్లోకం. యయా తు ధర్మ కామార్థాన్ ధృత్యా ధారయతేర్జున ప్రసంగేన ఫలాకాంక్షి ధృతిః సా పార్థ రాజసి. వివరణ. ఫలాపేక్షచే ప్రేరితమై ధర్మము, కామము మరియు అర్థము పట్ల ఆసక్తితో ఉండే స్థిర చిత్తము రాజసిక ధృతి అని చెప్పబడును. 35వ శ్లోకం. యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ న విముచంతి దుర్మేధా ధృతిః సా పార్థ తామసి. వివరణ. విడవకుండా పగటి కలలు కంటూ భయపడుతూ శోకిస్తూ నిరాశకు లోనవుతూ మరియు దురహంకారంతో ఉండే అల్పబుద్ధి సంకల్పమునే తమోగుణ ధృతి అంటారు. 36వ శ్లోకం. సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి. వివరణ. భరతకుల శ్రేష్ఠ, ఏ ధ్యానాభ్యాసముచే మనుజుడు దుఃఖ శాంతిని పొంది సంతోషించును అట్టి సుఖానుభూతి 3 విధములుగానున్నది. 37వ శ్లోకం. యత్తదగ్రే విషమివ పరిణామే మృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. వివరణ. మొదట్లో విషంలా అనిపించిన చివరికి అమృతంలాగా ఉండే సుఖమే సత్వగుణ సుఖం. అది ఆత్మజ్ఞానం యందే స్థితమై ఉన్న స్వచ్ఛమైన బుద్ధిచే జనిస్తుంది. 38వ శ్లోకం. విషయేంద్రియ సంయోగాత్ యత్తదగ్రే మృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసంస్మృతం.
వివరణ: ఎవరు తమ బల, ధైర్య, ఉత్సాహములను ఇంద్రియ విషయ భోగములందు వినియోగించి అనుభవించు సుఖము మొదట అమృతము వలె తోచునను, అనుభవించిన తరువాత విషము వలె నుండునో అట్టి సుఖము దుఃఖము కలిగించి రాజస సుఖమై ఉన్నది. 39వ శ్లోకం. యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమాదోత్తం తత్తామసముదాహృతం. వివరణ: ఏదైతే ఆనందము ఆత్మ యొక్క స్వభావాన్ని పూర్తిగా మొదలు నుండి చివరి వరకు కప్పివేసి మరియు నిద్ర, సోమరితనము మరియు నిర్లక్ష్యము నుండి ఉద్భవించినదో అది తామసిక ఆనందము అని చెప్పబడును. 40వ శ్లోకం. న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతిజైర్ముక్తం యదేభిః స్యాత్రిభిర్గుణైః. వివరణ: ఈ భౌతిక జగత్తు యందు భూమిపై కాని లేదా ఊర్ధ్వ స్వర్గాది లోకాలలో కాని ఏ ఒక్క ప్రాణి కూడా ఈ ప్రకృతి త్రిగుణముల ప్రభావానికి అతీతము కాదు. 1వ శ్లోకం. బ్రాహ్మణ క్షత్రియ విసాం శూద్రాణాం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణైః. వివరణ: బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మరియు శూద్రులు వీరి యొక్క విధులు వారి వారి లక్షణములకు అనుగుణంగా వారి వారి గుణముల ప్రకారంగా కేటాయించబడినవి. 42వ శ్లోకం. సమోదమస్తపస్సౌచం క్షాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావజం. వివరణ: సమము, దమము, తపస్సు, స్వచ్ఛత, సహనం, చిత్తశుద్ధి, జ్ఞానము, విజ్ఞానము మరియు ఇహలోకములపై విశ్వాసము ఇవి బ్రాహ్మణుల సహజ సిద్ధ స్వభావ కర్మ లక్షణములు. 43వ శ్లోకం. శౌర్యం తేజోధృతి దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం దానమీశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం. వివరణ: శౌర్యము, బలము, ధైర్యము, ఆయుధ విద్యలో నైపుణ్యము, యుద్ధంలో నుంచి వెనుతిరగని సంకల్పము, విశాల హృదయముతో గల దయాగుణము మరియు నాయకత్వ సామర్థ్యము ఇవి క్షత్రియులకు సహజంగా ఉన్న కర్మ లక్షణములు. 44వ శ్లోకం. కృషి గౌరక్ష్య వాణిజ్యం వైశ్య కర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. వివరణ: వ్యవసాయం, పాడి పంటలు మరియు వర్తక వాణిజ్యాలు అనేవి వైశ్య గుణములు ఉన్న వారికి సహజ సిద్ధమైన పనులు చేయటం ద్వారా సేవ చేయటం అనేది శూద్ర లక్షణములు గల వారి యొక్క సహజమైన విధి. 45వ శ్లోకం. స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మ నిరతః సిద్ధిం యథా విందతి తచ్ఛృణు. వివరణ: తన స్వాభావికమగు కర్మల యందు ఆసక్తి గలవాడు మనుజుడు అంతఃకరణ శుద్ధిని పొంది ఆత్మజ్ఞానమును, స్వకీయ కర్మయందు ఆసక్తి గలవాడు ఆత్మజ్ఞాన సిద్ధిని పొంది
ఆ పరమపదమును ఎట్లు పొందుచున్నాడో చెప్పెద వినుము. 46వ శ్లోకం. యతః ప్రవృత్తిర్భూతానాం येन सर्वमिदं ततं स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवः. వివరణ. తన సహజ స్వభావ వృత్తిని నిర్వర్తించటం ద్వారా వ్యక్తి సమస్త భూతములు ఎవని నుండి ఉద్భవించాయో మరియు ఎవనిచే ఈ జగమంతా నిండి నిబిడీకృతమై ఉన్నదో వానిని ఆరాధించినట్టు ఇటువంటి పనులు చేయడం ద్వారా వ్యక్తి సునాయాసముగానే సిద్ధిని పొందుతాడు. 47వ శ్లోకం. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. వివరణ. పరధర్మమును సరిగ్గా చేయుట కంటే కూడా సరిగా చేయలేకపోయినా సరే తన స్వధర్మమును చేయుటయే వ్యక్తికి శ్రేష్టము. తన స్వభావ సిద్ధ విధులను చేయుటలో వ్యక్తికి పాపము అంటదు. 48వ శ్లోకం. సహజం కర్మ కౌంతేయ సదోషమపి నత్యజేత్ సర్వారంభా హి దోషేన ధూమేనాగ్నిరివావృతాః. వివరణ. తన సహజ సిద్ధ స్వభావంచే జనితమైన కర్తవ్యములను వాటిలో దోషాలు ఉన్నా సరే వాటిని వ్యక్తి ఎన్నటికీ విడిచిపెట్టరాదు. ఓ కుంతీపుత్ర, అగ్ని పొగచే కప్పివేయబడ్డట్టు నిజానికి సమస్త కర్మ ప్రయాసలు ఏదో ఒక దోషముచే ఆవరింపబడి ఉంటాయి. 49వ శ్లోకం. అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మా విగత స్పృహః నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి. వివరణ. ఎవరి బుద్ధి అంతటా అనాసక్తిగా ఉంటుందో, ఎవరు మనస్సుని జయించారో మరియు సన్యాస అభ్యాసముచే కోరికలను త్యజించారో వారు శ్రేష్టమైన నైష్కర్మ్య సిద్ధిని పొందుతారు. 50వ శ్లోకం. సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధ మే సమానేనైవ కౌంతేయ నిష్ఠా జ్ఞానస్య యా పరా. వివరణ. ఓ అర్జున, పరిపూర్ణ సిద్ధిని పొందిన వ్యక్తి ఏ విధముగా అలౌకిక ఆధ్యాత్మిక జ్ఞానము యందే స్థితమై ఉండటం ద్వారా బ్రహ్మను కూడా ఎలా పొందగలడో వివరిస్తాను. నా నుండి క్లుప్తంగా వినుము. 51వ శ్లోకం. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ. వివరణ. నిశ్చయాత్మకముగు బుద్ధితో కూడిన ధైర్యముతో మనస్సును దృశ్యబాహ్య విషయముల నుండి మరలించి ప్రాణేంద్రియ క్రియలను చక్కగా నియమించి రాగద్వేష స్తుతి నింద లాభనష్టములను ద్వంద్వముల నుండి మనస్సును మరలించి ఆత్మజ్ఞానమందు నిలుపవలను. 52వ శ్లోకం. వివిక్త సేవీ లగ్వాసి యతవాక్కాయ మానసః ధ్యానయోగ పరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః.
ఈ ఆత్మధ్యాన యోగమునకు ఏకాంత స్థలము, మితాహారము స్వాధీనము చేసుకున్న శరీరము, మనస్సు, వాక్కు గలవాడు అభ్యాస వైరాగ్యములచే నిరంతర ఆత్మధ్యాన తత్పరుడు పరిపక్వమగు జ్ఞానమును పొందుచున్నాడు. 53వ శ్లోకం. అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమః శాంతో బ్రహ్మభూయాయ కల్పతే. వివరణ. అహంకారము నేను, బలవంతుడను, దురభిమానము, గర్వము, కోపము, కామం లేనివాడు, దాన స్వీకారం లేని, విషయ వైరాగ్యము కలిగిన శాంత చిత్తుడు బ్రహ్మైక్యమునకు అర్హుడగుచున్నాడు. 54వ శ్లోకం. బ్రహ్మభూత ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. వివరణ. పరబ్రహ్మంతో ఏకీభావ స్థితిలో ఉన్న వ్యక్తి మానసికంగా ప్రశాంత చిత్తముతో ఉంటాడు. దేనికి శోకింపడు, దేనికి కాంక్షింపడు. సర్వభూతముల పట్ల సమత్వ భావముతో ఉంటూ అటువంటి యోగి నా పరాభక్తిని పొందును. 55వ శ్లోకం. భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. వివరణ. అట్టి అనన్య భక్తి జ్ఞానములచే మనుజుడు నేనెంతటి వాడినో ఎట్టివాడినో యథార్థంగా తెలుసుకొనుచున్నాడు. నన్ను గూర్చిన వాస్తవమును తెలుసుకున్నవాడైన యందు ఐక్యమగుచున్నాడు. 56వ శ్లోకం. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం. వివరణ. సర్వకార్యములు చేస్తూనే ఉన్న నా భక్తులు నన్నే పూర్తిగా ఆశ్రయిస్తారు. నా కృపచే వారు నిత్య శాశ్వతమైన మరియు అనస్వరమైన ధామమును పొందుతారు. 57వ శ్లోకం. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ. వివరణ. నన్నే నీ యొక్క పరమలక్ష్యముగా చేసుకుని నీ యొక్క ప్రతి కర్మను నాకే సమర్పించుము. బుద్ధియోగమును ఆశ్రయించి నీ చిత్తమును నాయందే ఎల్లప్పుడూ లగ్నం చేయుము. 58వ శ్లోకం. మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అతచేత్త్వమహంకారాన్ నశ్రోషసి వినంక్ష్యసి. వివరణ. నీవు ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ ఉంటే నా కృపచే అన్ని అడ్డంకులను మరియు కష్టాలను అధిగమించగలవు. కానీ ఒకవేళ అహంకారంచే నా సలహా వినకపోతే నీవు నాశనమైపోతావు. 59. యదహంకారమాశ్రిత్య నయోత్స్యైతి మన్యసే మిథైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి. వివరణ. ఒకవేళ నీవు అహంకారంచే ప్రేరేపితమై నేను యుద్ధం చేయను అని అనుకుంటే నీ నిర్ణయం ఎలాగూ వ్యర్థమైపోతుంది. ఎందుకంటే నీ యొక్క స్వంత భౌతిక స్వభావమే నిన్ను యుద్ధం చేయటానికి పురికొల్పుతుంది. 60వ శ్లోకం. స్వభావజేన కౌంతేయ నిబద్ధః స్వేన కర్మణా కర్తుం నేచ్ఛసి యన్మోహాత్
కరిష్యస్య వసోపి తత్. వివరణ: ఓ అర్జున, మోహభ్రాంతిచే నీవు ఏదైతే పనిని చేయను అని అంటున్నావో, నీ యొక్క సహజ ప్రకృతి స్వభావముచే జనించిన ప్రేరణచే ఆ పనినే చేయటానికి ప్రేరేపించబడతావు. 61వ శ్లోకం. ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేऽర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. వివరణ: పరమేశ్వరుడు సమస్త ప్రాణుల హృదయములలో స్థితుడై ఉంటాడు. ఓ అర్జున, భౌతిక శక్తిచే తయారు చేయబడిన యంత్రమును అధిరోహించి ఉన్న జీవాత్మల గతిని వాటి వాటి కర్మల అనుగుణంగా ఆయన నిర్దేశిస్తూ ఉంటాడు. 62వ శ్లోకం. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్యసి శాశ్వతం. వివరణ: సంపూర్ణ హృదయపూర్వకముగా కేవలం ఆయననే అనన్య శరణాగతి చేయుము. ఓ భరత, ఆయన కృపచే నీవు పరమ శాంతిని మరియు నిత్య శాశ్వత ధామమును పొందెదు. 63వ శ్లోకం. ఇతి తే జ్ఞానమఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మయా విమృశ్యైతదశేషేణ యతేచ్ఛసి తథా కురు. వివరణ: ఈ విధముగా నేను నీకు అన్ని రహస్యాల కంటే పరమరహస్యమైన జ్ఞానమును తెలియజేశాను. దీనిపై లోతుగా ఆలోచించుము మరియు నీకు నచ్చిన రీతిలో చేయము. 64వ శ్లోకం. సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి హే హితం. వివరణ: నా యొక్క సర్వోత్కృష్ట ఉపదేశమును మళ్ళీ ఒకసారి వినుము. అది సమస్త జ్ఞానంలోకెల్లా అత్యంత గోప్యమైనది. నీ హితము కోరి దీనిని తెలియజేస్తున్నాను, ఎందుకంటే నీవు నాకు చాలా ప్రియమైన వాడివి కాబట్టి. 5వ శ్లోకం. మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. వివరణ: ఎల్లప్పుడూ నన్నే స్మరింపుము, నా పట్ల భక్తితో ఉండుము, నన్నే పూజించుము మరియు నాకు నమస్కరించుము. ఇలా చేయటం వల్ల నీవు తప్పకుండా నన్నే చేరుకుందువు. నేను నీకిచ్చే వాగ్దానం ఇది, ఎందుకంటే నీవు నాకు చాలా ప్రియమైన వాడివి. 66వ శ్లోకం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. వివరణ: అన్ని విధములైన ధర్మములను విడిచిపెట్టి కేవలం నాకే శరణాగతి చేయుము. నేను నిన్ను అన్ని పాపముల నుండి విముక్తి చేసేదను, భయపడకుము. 67వ శ్లోకం. ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచా శుశ్రూషవే వాచ్యం నచ మాం యోభ్యసూయతి. వివరణ: ఈ ఉపదేశాన్ని ఎప్పుడూ కూడా తపస్సంపన్నులు కాని వారికి లేదా భక్తి లేని వారికి చెప్పకూడదు. వినడం వల్ల యావగింపు గల వారికి కూడా దీనిని చెప్పకూడదు, మరియు ముఖ్యంగా నా పట్ల అసూయ గల వారికి దీనిని చెప్పకూడదు. 68వ శ్లోకం. యయిదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి భక్తిమయి పరాం కృత్వ
హిత్వా మామే వైష్యత్య సంశయః. వివరణ: ఎవరైతే ఈ పరమగోప్యమైన జ్ఞానమును నా భక్తులలో ఉపదేశిస్తారో వారు మహోన్నత ప్రేమయుక్త సేవను చేసినట్టు. వారు నిస్సందేహముగా నన్నే చేరుకుంటారు. 69వ శ్లోకం. నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భవితా నచ మే తస్మాత్ అన్యః ప్రియతరో భువి. వివరణ: వారికంటే ఎక్కువ ప్రేమయుక్త సేవ నాకు ఎవరూ చేసినట్టు కాదు. వారికంటే ఎక్కువ ప్రియమైన వారు నాకు ఈ భూమిపై ఎవరూ ఉండబోరు. 70వ శ్లోకం. అద్యేష్యతే చయ ఇమం ధర్మ్యం సంవాదమావయోః జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మే మతిః. వివరణ: మన మధ్య జరిగిన ఈ పవిత్ర సంవాదమును పఠించేవారు జ్ఞానయజ్ఞముచే నన్ను ఆరాధించినట్టు అని నేను ప్రకటిస్తున్నాను. ఇదే నా అభిప్రాయం. 71వ శ్లోకం. శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. వివరణ: శ్రద్ధా విశ్వాసముతో అసూయ లేకుండా ఈ జ్ఞానాన్ని కేవలం విన్నవారు కూడా పాపముల నుండి విముక్తి పొంది పుణ్యాత్ములను నివసించే పవిత్ర లోకములకు చేరుకుంటారు. 72వ శ్లోకం. కచ్చిదేతచ్ఛ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా కచ్చిదజ్ఞాన సమ్మోహః ప్రణష్టస్తే ధనంజయ. వివరణ: ఓ అర్జున, నేను చెప్పినది ఏకాగ్రతతో విన్నావా? నీ యొక్క అజ్ఞానము మోహభ్రాంతి నిర్మూలించబడినవా? 73వ శ్లోకం. అర్జున ఉవాచ నష్టో మోహస్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహః కరిష్యే వచనం తవ. వివరణ: అర్జునుడు పలికెను, ఓ అచ్యుత, నీ కృపచే నా యొక్క మోహభ్రాంతి నిర్మూలించబడినది మరియు నేను జ్ఞానములో స్థితుడనై ఉన్నాను. నాకు ఇప్పుడు సందేహాలు ఏమీ లేవు మరియు నీ ఉపదేశాల ప్రకారం చేస్తాను. 74వ శ్లోకం. సంజయ ఉవాచ ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమమశ్రౌషం అద్భుతం రోమహర్షణం. వివరణ: సంజయుడు పలికెను, ఈ విధంగా నేను వసుదేవుని పుత్రుడైన శ్రీకృష్ణుడికి మరియు మహాత్ముడు ప్రితపుత్రుడు అయిన అర్జునుడికి మధ్య జరిగిన సంవాదమును విన్నాను. ఇది ఎంత అద్భుతమైనదంటే నా రోమములు నిక్కబొడుచుకుంటున్నాయి. 75వ శ్లోకం. వ్యాస ప్రసాదాచ్ఛ్రుతవాన్ ఏతద్గుహ్యమహం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయతః స్వయం. వివరణ: వేదవ్యాసుని అనుగ్రహం చేత నేను ఈ యొక్క సర్వోత్కృష్ట పరమరహస్యమైన యోగమును స్వయంగా యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు నుండి తెలుసుకున్నాను.
76వ శ్లోకం. రాజన్ సంస్మృత్య సంవాదమిమమద్భుతం కేశవార్జునయో పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః. వివరణ. సర్వోత్కృష్ట శ్రీకృష్ణ భగవానునకు మరియు అర్జునుడికి మధ్య జరిగిన ఈ మహాద్భుతమైన సంవాదమును పదే పదే గుర్తు చేసుకుంటూ, ఓ రాజా, నేను మళ్ళీ మళ్ళీ ఆనందిస్తున్నాను. 76వ శ్లోకం. రాజన్ సంస్మృత్య సంవాదమిమమద్భుతం కేశవార్జునయో పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః. వివరణ. సర్వోత్కృష్ట శ్రీకృష్ణ భగవానునకు మరియు అర్జునుడికి మధ్య జరిగిన ఈ మహాద్భుతమైన సంవాదమును పదే పదే గుర్తు చేసుకుంటూ, ఓ రాజా, నేను మళ్ళీ మళ్ళీ ఆనందిస్తున్నాను. 77వ శ్లోకం. 77వ శ్లోకం. తచ్చ సంస్మృత్య రూపమత్యద్భుతం హరేః విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః. మరియు వివరణ. మరియు ఆ శ్రీకృష్ణుడి అత్యద్భుతమైన మరియు ఆశ్చర్యకరమైన విశ్వరూపమును గుర్తు చేసుకుంటూ ఆశ్చర్యచకితుడనై పదే పదే మహదానందంతో పదే పదే పులకించిపోతున్నాను. శ్లోకం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. వివరణ. ఓ మహారాజా, ఎచ్చట యోగేశ్వరుడు శ్రీకృష్ణుడు ధనుర్ధారియగు అర్జునుడు గలరో అచట దృఢమగు నీతి, ఐశ్వర్యాభివృద్ధి, న్యాయము తలగవని నా అభిప్రాయం. ఓం తత్సత్. ఓం ఇతి శ్రీ మహాభారతే శతసాహస్రికాయాం సంహితాయాం వైయాసిక్యాం శ్రీమద్భీష్మ పర్వణి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మోక్ష సన్యాస యోగో నామ అష్టాదశోऽధ్యాయః. శ్రీకృష్ణ